చిన్నగా అయిపోతుంది. రూమ్స్ కూడా చిన్నగా ఉన్నాయి. ఏం చేస్తున్నావు బుజ్జి? రిసార్ట్ వెతుకుతున్నా. దేనికి? మనం ముందు బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా చేయాలి కదా, సో ఒక రిసార్ట్ వెతికితే బాగుంటుంది. నేను అడగాలి కదా, నన్ను అడుగులా అసలు నువ్వు ఏమన్నా ముందు బర్త్డే ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఏమైనా చెప్పినావా? లేదు కదా, అందుకని నాకు నేను వెతుకుతున్నాను. చూడు ఈ రిసార్ట్ చూడు ఒకసారి ఎంత బాగుందో. ఇది నేను సర్ప్రైజ్ చూపిస్తాను కూడా. సర్ప్రైజా? సర్ప్రైజ్ అంటే చూడలే అసలు, నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయిపోతే అప్పుడు చెప్పు. ఏంటి? చూడు, మొత్తం చూడు, వస్తుంది మొత్తం చూడు. అరే మొన్ననే బీచ్కి వెళ్ళాం కదా, మళ్ళీ అండమాన్ ఏంటి? మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. అది లాస్ట్ మంత్ దేనికి వెళ్ళాం అసలు? మన యానివర్సరీ అనుకున్నాం, తిరుపతి అయింది, అది గోవాకి అయిపోయింది. ఇప్పుడు మనం మున్ను బర్త్డే కోసం వెళ్తున్నాము. వాడి బర్త్డే బీచ్లో సెలబ్రేట్ చేయాలి. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? కాదు బుజ్జి, అండమాన్ అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. లాస్ట్ టైం నాకు ఏం చెప్పావు మొన్న? ఏం చెప్పా? ఇస్మార్ట్ జోడ్లో ప్రామిస్ చేసావు, ఏమని? నీతో పాటు ట్రావెల్ చేస్తాం, మెమరీస్ క్రియేట్ చేసుకుందాము, డబ్బుల గురించి ఆలోచించను, ఈసారి నా మాట వింటానో లేదా? అంటే అది కరెక్టే మంజు, డబ్బులు కూడా చూసుకోవాలి కదా. లాస్ట్ మున్ను బర్త్డే లాస్ట్ ఇక్కడ ఉంటే వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి మున్ను కమియర్ చిట్టోడి కోసం డబ్బులు గురించి ఆలోచిస్తావా? అలా కాదు, డబ్బుల గురించి నేను ఆలోచించట్లేదు, కానీ చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా మెమరీస్. ఇప్పుడు గోవాకి వెళ్ళాం, మంచి మెమరీ ఉంది కదా బీచ్ లో. అదే బీచ్ కి వెళ్ళాం కదా, మళ్ళీ వీడి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక రిసార్ట్ లో చేస్తే అయిపోతుంది కదా. గోవా ఇటు, అండమాన్ ఇటు. అరేబియన్ సీ, అది వేరే సీ. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు చెప్పు నాన్న. మళ్ళీ బీచ్ కి అంటున్నాడు, వెళ్దామా? బీచ్ కి వెళ్ళాం కదా, మళ్ళీ బీచ్ కింద బోర్ కొట్టదు. ఇష్టం అమ్మాయి, బ్లాక్ అయిపోతావు బీచ్ కి వెళ్తే. అయినా ఓకే. మట్టిలో ఆడతావా? మళ్ళీ ఆడతా. వాటర్ లో ఆడుకుంటావా? స్విమ్మింగ్ చేస్తావా మళ్ళీ? మున్ను బర్త్డే సెలబ్రేషన్స్. బీచ్ కి వెళ్దామా? మళ్ళీ వెళ్దామా బీచ్ కి? బీచ్ వెళ్దామా? చెప్పు, బీచ్ కి వెళ్దామా? చెప్పు, వెళ్దామా? ఓకే అంటే లేదు. ఓకేనా కాదా? మున్ను ఓకే, వీడు ఓకే. పొమగ్రానేట్ సీడ్. కానీ ఎంత అయింది? ఏంటి మొహం అలా చూస్తావు? అంతే అయింది. ఐటనరీలో ఉంటది కదా మొత్తం ఎంత అయింది అని. ఎన్ని 4 days? 4 nights 5 days లాస్ట్ మినిమం. అది మినిమం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లేకపోతే అన్నమని చూడలేము మనం. నాకేం అర్థం కావట్లేదు బుజ్జి. ఇంకో నువ్వు గమనించలేదు, ఫ్లైట్ ఎప్పుడు అనుకున్నావు? ఫ్లైట్ ఎప్పుడు? చూడు ఒకసారి. ఫ్లైట్ రేపు మార్నింగ్ ఫ్లైట్. అంతేగా. ఇప్పుడు నేను తక్షణ కడతాము లగేజ్ చదవడం. ఇంత తక్కువ టైంలో కొంచెం లగేజ్ తక్కువ చదవా ప్లీజ్. అది అవదమ్మా. అరే సరే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ మా మున్నుగాడి బర్త్డే కోసం మేము అండమాన్ వెళ్తున్నాము. నేను రిసార్ట్ బుక్ చేసి మా వారికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మా వారు నాకు అండమాన్ టికెట్ బుక్ చేసి ఐటనరీ చూపించి షాక్ ఇచ్చాడు. అట్లుంటది మనతోని. అర్ధరాత్రి అవుతుంది, లగేజ్ ప్యాకింగ్. పొద్దున 3 గంటలకి మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి, 5 గంటలకి ఫ్లైట్. మా వారి ప్లానింగ్ అంటే ప్లానింగ్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మార్నింగ్ 5 o'clockకి ఫ్లైట్ ఉందంటే 3:30 కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. కూడా ఇద్దరు నిద్ర లేచేసారు, ఇద్దరికి నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. ఇంత ఎర్లీ మార్నింగ్ మేము ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. మాకు అప్పుడే ఫ్లైట్ దొరికింది. సో ఇంకా చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. జున్ను అయితే పాపం నిద్ర మట్టిలో ఎత్తుకో పప్ప ఎత్తుకొని అడుగుతున్నాడు అనమాట. గోవాకి వెళ్ళేటప్పుడు జరిగినట్టు కాకుండా ఈసారి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాం కాబట్టి చెక్ ఇన్ బ్యాగేజ్ వేసేసి బోర్డింగ్ అయిపోయి హ్యాపీగా కూర్చున్నాం. అందరం మంచి స్లీప్ కూడా వేసాము. 6:30 కల్లా బెంగళూరు వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు మాకు డైరెక్ట్ అండమాన్ ఫ్లైట్ దొరకలేదన్నమాట. సో అందుకని బెంగళూరు లే ఓవర్. బెంగళూరులో ఇప్పుడు 3 hours ఇక్కడే స్టే చేయాలి. మా వాడు బుజ్జిగా బజ్జున్నాడు చూడండి. బెంగళూరులో లే ఓవర్ ఉంది, అది కూడా 3 hours ఉంది. కాకపోతే ట్రాన్స్ఫర్స్ దగ్గర మాకు 1 hour అక్కడే
ఆపేసి దాని తర్వాత లాంజ్లోకి వెళ్ళొచ్చు అని అన్నారు. గంట వరకు సెక్యూరిటీ చెకిన్లోకి కూడా వెళ్ళకూడదు, 2 hours బిఫోరే అలో చేస్తారు అని చెప్పారు. సో అందుకని ఇంకా ట్రాన్స్ఫర్స్ దగ్గరే అక్కడ వెయిట్ చేస్తాం. ఇలా బయట ట్రావెలింగ్ వచ్చినప్పుడు అయితే నాకు ఈ స్ట్రోలర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది లవ్ ల్యాబ్ ఆల్ఫా స్ట్రోలర్ అనమాట. ఈ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ లో మల్టీ లెవెల్ రిక్లైన్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్ లో ఉంది, ఎలా కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ రిక్లైన్ పొజిషన్స్ అనేది. ఇందులో 5-point సేఫ్టీ హార్నెస్ ఉంది కాబట్టి బేబీ సేఫ్టీ వైజ్ మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఇస్ క్యానోపీ అనమాట. ఇది అడ్జస్టబుల్ క్యానోపీ, కావాలి అంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఓపెన్ చేయొచ్చు. సో వాడు పడుకున్నాడు కాబట్టి నేను క్లోజ్ చేశాను. ఈ క్యానోపీకి ఒక జిప్ వస్తుంది అనమాట. అది ఓపెన్ చేస్తే ఒక నెట్ లాగా మెష్ లాగా ఉంటుంది. సో ఒక విండో లాగా అక్కడ నుంచి చూడొచ్చు. రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఇది 0 నుంచి 3 years బేబీస్ వరకు యూజ్ చేయొచ్చు. సో మా వాడికి ఇంకా 1.5 year 2 years వరకు యూజ్ చేయొచ్చు. నాకైతే ట్రావెలింగ్లో చాలా హెల్ప్ అవుతుంది ఇలా వచ్చినప్పుడు. బ్యాక్ వీల్స్ చేశారా, బిగ్ అండ్ డ్యూరబుల్ వీల్స్ అనమాట. ఇంకా యాంటీ స్కిడ్ బ్రేక్ కూడా వస్తుంది. ఫ్రంట్ వీల్స్ అయితే 360 degrees మూవ్ అవుతాయి కాబట్టి సో ఈజీగా ఇది మూవ్ చేయడం చాలా బాగుంటుంది అనమాట. అండ్ వెరీ కంఫర్టబుల్. దీన్ని ఫోల్డ్ చేయడం, క్యారీ చేయడం చాలా ఈజీ. ఈ స్ట్రోలర్ లో మా వాడిని తీసుకెళ్ళడం అంటే నాకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ స్ట్రోలర్ వెరీ సెక్యూర్ అండ్ సేఫ్ అండ్ వెరీ కంఫర్టబుల్. ఇలా బయటికి వెళ్ళినప్పుడు బేబీని తీసుకెళ్ళడానికి చాలా హ్యాజల్ ఫ్రీగా ఉంటుంది. నాకైతే చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఈ లవ్ ల్యాబ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మమ్మీస్. ఫైనలీ 1 గంట తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ ఫినిష్ చేసుకొని ఇంకా లాంజ్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి 080 దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ చూసారు ఎంత లైన్ ఉందో. మమ్మల్ని అలో చేయలేదు, ఎందుకు అంటే మా కార్డ్స్ ఇక్కడ పనిచేయవు అని చెప్పారు. లాస్ట్ టైం ఇదే బెంగళూరులో మేము ఇదే లాంజ్లో ఉన్నాము, ఈసారి పనిచేయలేదంట. సో ఇంకా అక్కడ నుంచి వేరే లాంజ్కి వెళ్ళాము. సో ఇక్కడ బెంగళూరు లాంజ్, BLR లాంజ్ ఉంది. సో అక్కడికి వెళ్తే ఇంకా అందరి కార్డులు పనిచేసామన్నమాట. సో లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, పిల్లకి తినిపించాలి. సో ఎందుకంటే అందరం ఆకలి మీద ఉన్నాం, పొద్దున్నే లేసాం కదా, చాలా ఆకలి వేస్తోంది. సో లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, మా వాడు పడుకునే ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మేము తినేద్దాము, మేము తినేసిన తర్వాత వాడికి తినిపిద్దాము అని అనుకుంటున్నాము. సో అక్కడ మెనూ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉన్నాయా లేదా ఫస్ట్ చూద్దాము. అన్నీ మనం తినేవి, ఇడ్లీ సాంబార్ ఉంది, ఉప్మా ఉంది, పావు బాజీ ఉంది, అండ్ సో చాలా చాలా రకాలు ఉన్నాయి. సో మన ఫుడ్ ఉంది కాబట్టి సో హ్యాపీగా మా జున్నుగాడు అయితే ఎంజాయ్ చేస్తాడు. సో ఇది లాంచ్ అన్ని రకాలు అయితే తెచ్చేసుకున్నాము. పావు బాజీ, దోశ, ఆమ్లెట్, ఇడ్లీ, సో అన్ని రకాలు చెప్పేసుకున్నాము. మా వాడైతే దోశ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడి చేతిలో వాడు తింటున్నాడు అని అంటే వెరీ హ్యాపీ, మంచిగా తినేస్తున్నాడు. సో అందరం కలిసి తినేస్తున్నాము, ప్రకాష్, నేను, మా వారు. సో ఫస్ట్ మనం తినేస్తే దాని తర్వాత మా చిన్నోడికి తినిపించవచ్చు. మా చిన్నోడికి తినిపించడమే పెద్ద టాస్క్. మా వారు ఇది బాగుంది, ఇది బాగుంది. సో ఫుడ్ అయితే పర్వాలేదు కదా. 2 hours ఈ లాంజ్లోనే టైం పాస్ చేయాలి. నాకు లేఓవర్ ఫస్ట్ టైం అనమాట. నాకు అస్సలు నచ్చదు, డైరెక్ట్ ఫ్లైటే వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంటాను. కాకపోతే ఫ్లైట్ దొరకలేదు, దట్టు ఒకవేళ దొరికినా టూ మచ్ కాస్ట్ ఉంది కాబట్టి. సో మా వాళ్ళు లేసేసారు, మా వాడికి ఇడ్లీ సాంబార్ తినిపించడానికి ట్రై చేస్తున్నాను. నా చేత్తో కష్టపడితే ఒక ఇడ్లీ తిన్నాడు మా వాడు. ఇంకా నాకు వద్దు, అది కావాలి, ఇది కావాలి, ఇది టేస్ట్ చేస్తా, అది టేస్ట్ చేస్తా అంటున్నాడు, కానీ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి వదిలిపెట్టేస్తున్నాడు అనమాట. సో నేనైతే ట్రై చేశాను. సో చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం. సో బయట ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను, అలాగే నేను క్యారీ కూడా చేసుకెళ్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ అన్నీ తీసుకొని ఎగ్, కొంచెం పెప్పర్, అలాగే సాల్ట్ మిక్స్ చేసుకొని బాక్స్ అయితే కట్టేసుకున్నాను ఇక్కడ. సో నేనైతే ట్రై చేశాను, ఇంకా మా వాళ్ళు ట్రై చేస్తున్నారు తినిపించడానికి. అక్కడ కూడా సాధ్యపడలేదు. సో మొత్తానికి 1.5 ఇడ్లీ తిన్నాడు, దాని తర్వాత కొంచెం బ్రెడ్ తిన్నాడు అనమాట. సో ఇంకా టైం అయిపోతూ ఉంటే మేము బోర్డింగ్కి వెళ్ళిపోయాము. బోర్డింగ్లో కూడా మేమే లాస్ట్, అందరు వెళ్ళిపోయిన తర్వాత. పిల్లలతో ఉన్నప్పుడు నేనేంటంటే ముందే వెళ్ళి ఫ్లైట్లో కూర్చోవడం కంటే అందరు వెళ్ళి కూర్చున్న తర్వాత లాస్ట్లో వెళ్ళడమే బెటర్. ఎందుకంటే వెళ్ళి కూర్చున్న తర్వాత అది నొక్కడం ఇది నొక్కడం చేస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని లాస్ట్ వెళ్ళి కూర్చున్నాము. సో హ్యాపీగా మేము వెళ్ళగానే డోర్స్ క్లోజ్ చేశాడు. ఇంకా మా వాడి కోసం నేను బాయిల్డ్ ఎగ్ కట్టుకున్నాను చెప్పాను కదా, అక్కడ తినలేదు వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాయిల్డ్ ఎగ్ మొత్తం ఫినిష్ చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలు కడుపు నిండా తింటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్, నాకు కడుపు నిండినట్టు నేను ఫీల్ అవుతాను. సో ఇప్పుడు మంచి తినేసారు కాబట్టి హ్యాపీగా పడుకుంటారు. మా పెద్దోడు చూడండి, నాకు బోర్ కొడుతుంది అని చూస్తూ ఉన్నాడు. మాకు విండో సీట్ రాలేదన్నమాట, అది ప్రాబ్లం. అందరం మంచిగా తినేసాము. ఫ్లైట్ ఎక్కిన ఒక ½ an hourకే ఎట్లా స్లీప్ వేసామో చూడండి. అందరం మంచిగా నిద్రపోయాము. 2.5 hours జర్నీ కాబట్టి మ్యాక్సిమం 2 hours అయితే మేము హ్యాపీగా పడుకున్నాము. అండమాన్కి రీచ్ అయిపోయాము. చూడండి పై నుంచి వ్యూ ఎంత బాగుందో కదా, నేను చాలా ఎక్సైటెడ్.
ఫ్లైట్ దిగ్గానే స్ట్రోలర్ తీసుకున్నాము. మా చిన్నోడు ఇంకా లేవలేదు కాబట్టి ఇంక మళ్ళీ పడుకోబెట్టేసామనమాట. మా పెద్దోడైతే నిద్రలోనే నడుస్తున్నాడు. సో ఇది ఎయిర్‌పోర్ట్ అనమాట. చాలా చిన్నది ఎయిర్‌పోర్ట్. కాకపోతే అక్కడ ఫోటోస్, వీడియోస్ ఏం తీయకూడదని చెప్పాడనమాట. ఎందుకు అంటే దిస్ యూటీ కదా! యూనియన్ టెరిటరీ అనమాట. మిలిటరీ అండర్‌లో ఉంటుంది కాబట్టి ఫోటోగ్రఫీ, వీడియోస్ ఇవి తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు. బట్ నేను అలా కవర్ చేశాననమాట. సో మొత్తానికి మా చిన్నోడు లేచాడు. గుడ్ మార్నింగ్. ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. మాకు 2 ట్రాలీలు పట్టాయి. అంత లగేజ్ తీసుకెళ్ళాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క సూట్‌కేస్ అంటే మాక్సిమం 5 సూట్‌కేసెస్ ఉన్నాయి. సో ఇంత లగేజ్ ఎందుకు ఉందంటే పిల్లలవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఫుడ్ మొత్తం ఇక్కడ నుంచే స్నాక్స్ క్యారీ చేస్తున్నాను. అలాగే ఉడకబెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకెళ్తున్నాను. సాల్ట్, పెప్పర్, వాళ్ళకి కావాల్సిన మసాలా అంతా జీరా పౌడర్, వాము పౌడర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో అందుకే ఇంత లగేజ్. పిల్లలతో వెకేషన్ అంటే మామూలుగా ఉండదు మరి. మేము రీచ్ అయిపోయాం. అండమాన్ వచ్చేసాం, పోర్ట్ బ్లేర్ వచ్చేసాం. సో ఈ రోజు ఇక్కడే స్టే చేస్తున్నాం అనమాట. లెట్స్ గో. అండమాన్‌లో పోర్ట్ బ్లేర్‌లో దిగామన్నమాట. ఈ ఎయిర్‌పోర్ట్ పేరు వీర్ సర్వార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనమాట. సో ఈయననే వీర్ సర్వార్కర్. మా ట్రావెల్ ప్యాకేజ్ అంతా కూడా మేము ఎటర్నల్ అండమాన్స్ త్రూ బుక్ చేసుకున్నామన్నమాట. ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. సో అలాగా వెల్కమింగ్ చాలా బాగుంది. మంచిగా బొకేస్ ఇచ్చి వెల్కమింగ్ చేశారు. సో మా వాళ్ళు కూడా కొంచెం ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యారు. సో నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళే అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే హోటల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దండలేసి మరీ వెల్కమింగ్ చెప్పారు. సో అది బాగా అనిపించింది. బొట్టు పెట్టి దండలేసి నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఇలాంటి చిన్న చిన్నవి చాలా స్పెషల్ అనిపిస్తాయి. సో మేము పోర్ట్ బ్లేర్‌లో డార్విన్ హోటల్‌లో స్టే చేస్తాం అనమాట. సో మేము ఇప్పుడు పోర్ట్ బ్లేర్ లో స్టే చేస్తున్నాము. సో ఇక్కడ ఇప్పుడు 4 o'clock క్లోజ్ అయిపోతుందంట జైలు ఎంట్రీ. సో అండమాన్ జైలు ఎప్పుడు వినడమే. సో అండమాన్ జైల్లో వేసేస్తారు ఏదైనా ఏమైనా చేస్తే కానీ. సో అండమాన్ జైలు ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాత లేజర్ షో ఉందంట. సో 4 o'clock వెళ్ళాలి. మేము వచ్చింది 3:30 కాబట్టి సో త్వరగా వెళ్ళిపోతున్నాము. నాన్న మనకి ఇవే ఇప్పుడు ఓకేనా? వీడికి బాక్స్ కట్టేసుకున్నాను. సో రూమ్ ఎలా ఉంది చెప్పండి. ఏంటిదిరా ఇవి? ఫ్లవర్ చేశారు కానీ హోటల్ వాళ్ళు ఫ్లవర్ పెడతారు. మెడలో ఫ్లవర్ వేసారు. బిల్లు దగ్గర సింపుల్ అండ్ అంటే పిల్లలతో ఫస్ట్ నీకు చాక్లెట్సే కనిపిస్తాయి. ఆకలి 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 అని చాక్లెట్స్ చిప్స్ తింటే కడుపు నిండిపోతుందా? భయం లేదు అసలు. కానీ పని అమెరికన్ కిడో. పోర్ట్ బ్లేర్‌కి వచ్చేసరికి మాకు 2:30 అయిపోయింది. 5:30కి చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని బయటికి వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మేము అండమాన్ జైలుకి వెళ్తున్నాము. ఆ సెల్యులార్ జైలుకి వెళ్ళాలి అని అంటే సో మా హోటల్ నుంచి ఒక 10 minutes డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ కార్లో డ్రాప్ చేయకూడదు అనమాట. కార్ ఆపకూడదు అని అంటే సగం వరకు ఆపారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చిన్నప్పుడు అండమాన్ జైలు అంటే అమ్మో అని భయపడే వాళ్ళం. ఇప్పుడు ఆ జైలే చూడ్డానికి వచ్చాం అనమాట. సో దిస్ ఈజ్ అండమాన్ సెల్యులార్ జైల్ అనమాట. ఇంకా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే కొన్ని ఫొటోస్ దిగేశాను. సో లోపలికి వెళ్ళగానే చాలా కూల్గా ఉంది. ఎందుకంటే మనం 3 ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మంచి చల్లగాలి. లోపల వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే ఒక జైల్ ఫీలింగ్ కాకుండా ఎంట్రన్స్లోనే ఒక మంచి కాలేజ్ యూనివర్సిటీ ఫీలింగ్ అలా వచ్చిందనమాట. చాలా మంది టూరిస్టులు వస్తున్నారు ఈ జైలు చూసుకోవడానికి. టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కదా. సో ఒక్కొక్కరికి టికెట్ కూడా చాలా తక్కువే, 30 రూపీస్ అనమాట అడల్ట్స్కి. పిల్లలకైతే బిలో 5 years ఫ్రీనే. సో వచ్చిన టూరిస్టులందరికీ ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి జైలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇంకా మేము మెల్లిగా వాక్ చేసుకుంటూ లోపలంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అప్పట్లో నిజంగా అండమాన్ జైలు గురించి రకరకాలుగా వినేవాళ్ళము. అండమాన్ జైలు అమ్మో అక్కడికి వెళ్తే ఇంకా
ఇంకా తప్పించుకోలేరు కదా, ఇంకా కఠిన కారాగార శిక్ష అని అంటే ఇంకా అండమాన్ జైలు ఇంకా అదో పెద్ద శిక్ష. సో అట్లనమాట అండమాన్ జైలు గురించి అలా ఊహించు. ఇప్పుడు అండమాన్ జైలే నేను చూడడానికి వచ్చాను అంటే నమ్మలేకపోతున్నాను. కానీ ఇక్కడ ఇది చూసారా 5 లోపల వెకేట్ చేసేసేయాలి. ఎందుకంటే 5:30కి చీకటి పడిపోతుంది కదా, సో 5 కల్లా అందరూ వెళ్ళిపోవాలన్నమాట. మీరే చెప్పండి, బయట నుంచి ఈ వ్యూ చూస్తూ ఉంటే జైల్ ఫీలింగ్ వస్తుందా? అసలు ఎంత అందంగా ఉందో చూడండి. అంతేలే, కొన్ని శిక్షలు కూడా అందంగా ఉంటాయేమో. మా చిన్నోడు ఒక ప్లేస్ లో ఉన్నట్లే తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా ట్రావెలింగ్ అంటే పిల్లలతో డిఫరెంట్ ప్లేస్ అంతే. అమ్మో, జైల్లో ఈ రూమ్ చూడండి ఎంత దారుణంగా ఉంది. ఒక కిటికీ ఉంది అంతే, అది కూడా పైన సినిమాల్లో చూపిస్తారే ఎగ్జాక్ట్లీ ఆ కిటికీకి అవన్నీ కోసుకొని తప్పించుకున్నట్టు అలాగా. సో అక్కడ వాష్రూమ్ అలాంటిది ఏమీ లేదు, ఒక సింగిల్ రూమ్, లైట్ అంతే, ఒక ఫ్యాన్ లేదు. ఉక్కబోయేదా అసలు? ఈ అండమాన్ జైల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. నిజంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి బిగ్ సెల్యూట్ అబ్బా. మొత్తం 2 ఫ్లోర్స్ అనమాట. ఇంకా 3rd ఫ్లోర్ అంటే టెర్రస్ మీదకి వెళ్ళి చూస్తే వ్యూ ఇది. సో మొత్తం జైల్ వ్యూ కనిపిస్తుంది. సో ఇది కాకుండా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే సో ఇక్కడ వ్యూ చూడండి, ఆ బీచ్ అదంతా కూడా కనిపిస్తుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనం బీచ్కి వెళ్తామా లేదా అనేది చూడాలి. ఇక్కడ చూడండి ఇల్లు. సార్ ఏంటి సార్ అది? జైల్లో ఫ్యాన్ వేయాలి నీకు? ఇంకా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. బానే సార్ మీరు ఎప్పుడు వస్తారు మా జైలుకి? అదే కదా, తల్లి ప్రేమ జైలు కాదు, ఏది కాదు, ఎక్కడైనా తినిపించాలంటే కన్నబిడ్డకి. జైలు చూసావా ఎలా ఉన్నాయో అసలు. అప్పుడు రూమ్ లో ఈవెన్ వాష్రూమ్ లేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాష్రూమ్ ఇంకా డబుల్ బెడ్రూమ్, ఇది బెడ్ మ్యాట్రెస్ అన్ని ఇస్తారమ్మా. ఒకవేళ నేను జైల్లో ఉంటే మనం చూడడానికి వస్తే ఏమేమి తెస్తారు? ఫ్రూట్స్ తినే మొక్కమని తినాలి. బాలేని వాళ్ళకి అలాగే కదా తీసుకొచ్చేది. జైల్లో నేను అనారోగ్యుడిని కాదు, ఆరోగ్యంగా ఉంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వేసాడు జైలు, వేసాడు ముందుగా జైలు వేసాడు. లోపల ఉండండి. ఓకేరా, బాయ్. ఇక్కడే ఉంటారా? టేక్ కేర్, బాయ్. ఈ జైల్ రూమ్ డోర్కి గడియ చూడండి, అసలు అక్కడ లేదు. ఎందుకంటే లోపల నుంచి చేయబెట్టుకొని తీసేసుకుంటారేమో అని సైడ్కి పెట్టారంటే ఇక్కడ నుంచి బయట నుంచి ఓపెన్ చేయగలమే కానీ సో లోపల నుంచి వాళ్ళంతటా వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఎంత పకడ్బందీగా ఆ టైంలో ఎలా ప్లాన్ చేస్తారు చూడండి. అందుకే అండమాన్ జైలు అంటారు దీన్ని. మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది. గాలి ఆడదు, చీకటి ఉంది, ఒక చిన్న కిటికీ. ఎలా ఉన్నారా బాబు అనిపించింది అబ్బా మన ఫ్రీడమ్ ఫైటర్స్. అండమాన్ జైల్లో ఉన్న మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి ఫోటోలు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో వాళ్ళందరి గురించి మెల్లిగా చదువుతూ అటు నుంచి చూసుకుంటూ వెళ్తూ ఉంటే గూస్ బంప్స్ ఫీలింగ్స్. అరే వీళ్ళందరూ ఎంత నరకం అనుభవించారా మన ఫ్రీడమ్ కోసం అని అనిపించింది. ఇంకా చాలా తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాము. బట్ నిజంగా జైల్లో ఉండడం అనేది అంటే నరకం కదా, అది కూడా ఎక్కడో వెళ్ళి ఒక ఐలాండ్లో ఉంటున్నాము అంటే. ఈ అండమాన్ జైల్ గురించి కొంచెం చీకటి పడిన తర్వాత 6 o'clockకి అలాగా సో లేజర్ షో వేస్తారనమాట. లేజర్ షో చూడడానికి ఎంతమంది టూరిస్టులు వచ్చారో చూడండి, ఫుల్ నిండిపోయింది. ఇక్కడ సీట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఎవరి సీట్లలో వాళ్ళు వెళ్ళి కూర్చోవాలి. సో దీనికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఫస్ట్ వెళ్ళి కూర్చోవాలి అలాంటిది ఏమీ లేదు. మా పిల్లలు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఏంటి అంటే లేజర్ షో బాగుంటుందన్న అని చెప్పాను. వీళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తారా లేదా, మమ్మల్ని చూడనిస్తారా లేదా ఫస్ట్. సో వాళ్ళు ఓపిక్గా కూర్చోగలిగితే చాలు. ఈ లేజర్ షో ఏంటంటే జైల్ గురించి, ఈ అండమాన్ జైల్ గురించి, ఇక్కడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అప్పట్లో ఎలా చిత్రహింసలు పెట్టేవాళ్ళు, సో అవన్నీ కూడా లేజర్ షో ద్వారా చూపిస్తారంటారు. సో ఎక్సైటెడ్.
ఈ లేజర్ షో చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. చాలా తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. అప్పట్లో ఇలా జరిగిందా అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు అండమాన్ వెళ్తే డెఫినెట్లీ వెళ్ళండి.